హైదరాబాద్లో 5 బాలికలు అదృశ్యమవడం సంచలనంగా మారింది. పటేల్ నగర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న 5 అమ్మాయిలు పరీక్షలు ముగియడంతో స్కూల్లో పార్టీ చేసుకుంటామని నిన్న ఇళ్లలో నుంచి బయటకు వెళ్లారు. నిన్న రాత్రైనా పిల్లలు ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి అమ్మాయిల కోసం గాలిస్తున్నారు. విద్యార్థుల దగ్గర ఉన్న సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. విద్యార్థుల మిస్సింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఓటి రాధాకృష్ణ. అంబర్పేటలోని ప్రగతి నగర్కు చెందిన 5 బాలికలు కనిపించకుండా పోయిన సంఘటన కొంత కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికీ 12 గంటలు దాటిపోయింది. ఇంకా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. మరొకవైపు నిన్న రాత్రి వెళ్ళిపోయిన 5 అమ్మాయిల్లో ఒక బాలిక వద్ద సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ నైట్ కాల్ చేశారు. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇంకా ఆచూకీ లభించట్లేదు. ఆ చివరి కాల్ మాత్రం గన్నవరం దగ్గర ఉన్నట్లే కూడా కాల్ రికార్డు ద్వారా సేకరించారు. ప్రస్తుతం తల్లిదండ్రులంతా కూడా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఆందోళనలో ఉన్నారు. ఇప్పటివరకు కూడా వాళ్ళ పిల్లలకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి ఒక పాప తండ్రి ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరీ తెలుసుకుందాం. అంటే మీ పాప అసలు ఇంట్లోకి వెళ్ళి ఎన్నింటికి పోయింది, ఏం చెప్పింది? అంటే తన వెంట ఏమైనా తీసుకొని వెళ్ళిందా, మీరు చెక్ చేశారా? కొత్తగానే వెళ్ళింది, ఊరికి వెళ్ళింది. మళ్ళీ వస్తానని 3 గంటలకు వెళ్ళింది, మళ్ళీ రాలేదు. వెంట అంబర్పేటలోని ప్రగతి నగర్కు చెందిన 5 బాలికలు కనిపించకుండా పోయిన సంఘటన కొంత కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికీ 12 గంటలు దాటిపోయింది. ఇంకా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. మరొకవైపు నిన్న రాత్రి వెళ్ళిపోయిన 5 అమ్మాయిల్లో ఒక బాలిక వద్ద సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ నైట్ కాల్ చేశారు. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇంకా ఆచూకీ లభించట్లేదు. ఆ చివరి కాల్ మాత్రం గన్నవరం దగ్గర ఉన్నట్లే కూడా కాల్ రికార్డు ద్వారా సేకరించారు. ప్రస్తుతం తల్లిదండ్రులంతా కూడా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఆందోళనలో ఉన్నారు. ఇప్పటివరకు కూడా వాళ్ళ పిల్లలకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి ఒక పాప తండ్రి ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరీ తెలుసుకుందాం. అంటే మీ పాప అసలు ఇంట్లోకి వెళ్ళి ఎన్నింటికి పోయింది, ఏం చెప్పింది? అంటే తన వెంట ఏమైనా తీసుకొని వెళ్ళిందా, మీరు చెక్ చేశారా? కొత్తగానే వెళ్ళింది, ఊరికి వెళ్ళింది. మళ్ళీ వస్తానని 3 గంటలకు వెళ్ళింది, మళ్ళీ రాలేదు. వెంట ఏమైనా డబ్బులు తీసుకెళ్ళడం కానీ? తీసుకెళ్ళింది. 4000 అంటే ఎట్లా, మీరు ఇచ్చారా లేకపోతే ఇంట్లోంచి? ఇంట్లో నేను నిన్న ఏదో బయట కట్టేది ఉంటే వాళ్ళు కట్టేయమని చెప్పి ఇంట్లో ఇచ్చిపోయిన పొద్దున ఇస్తే వాళ్ళ ఇంట్లో వంట ఇంట్లో ఏదో డబ్బులు పెట్టిరంట. ఇంత ఈమె ఎక్కడో బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఆమె హడావిడిగా అంత లింక్కి తీసుకొని వెళ్ళిపోయిందంట. అంటే ఏమైనా చెప్పిందంటే తల్లికి కానీ లేకపోతే మిగతా పిల్లలకు కానీ? ఏం చెప్పలేదు. ఇప్పటివరకు ఏమైనా తెలిసిందా మీకు? కనీసం పోలీసులు ఏమైనా చెప్తున్నారా? పోలీసులు వాళ్ళు ఏమండి ఎంక్వైరీ చేస్తారు, దొరుకుతారు, మధ్యాహ్నంలోపు ఏ సంగతి తెలుస్తుంది అని చెప్పారు. అలాగే మరికొంతమంది పిల్లలకు సంబంధించిన తల్లులు ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. వాళ్ళకి ఇంట్లో ఏమైనా చెప్పారా, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, మీ పాప వెళ్ళేటప్పుడు మీరు ఏమైనా చూసారా? తన వెంట ఏమైనా తీసుకెళ్ళిందా, ఏమైనా చెప్పిందా మీకు? అసలు ఏం తీసుకెళ్ళలేదు సార్. బ్యాగ్ ఆమె స్కూల్ పోయేటప్పుడు ఏ బ్యాగ్ వేసుకొని పోయిందో అదే డ్రెస్లోనే పోయింది. నేను ఫ్రెండ్స్తో అది చేసుకుంటా అని పోయింది. బట్టలు కానీ పైసలు కానీ ఏమన్నా? 50 రూపాయలు ఇచ్చినండి నేను ఖర్చులకి. మమ్మీ పేరెంట్స్ ఇట్లా అందరం మేము దోస్తులం అది చేసుకుంటున్నామంటే 50 రూపాయలు నేను ఇచ్చిన. ఏం తీసుకోవాలి, బట్టలు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి. మిగతా మీ పిల్లలు ఇంకా మిగతా వారికి కూడా ఏమైనా చెప్పిందా అసలు? వాళ్ళు నాకు తెలియదు సార్. ఆ పిల్లలు నాకు తెలియదు. ఆ స్కూల్ కాడ ఫ్రెండ్స్ అంటారు, మాదేం పటేల్ నాళ్ళు ఉంటాం, వాళ్ళేం బాబు నాళ్ళు ఉంటారు. ఇక ఆడికి వచ్చి బాబునగర్ వచ్చి పోయింది. నా షాప్ ఏమో శ్రీనివాసపురంలో ఆడికి వస్తుంది అన్నట్టు. వీడికి ఆడికి వచ్చి నా దగ్గరికి వచ్చి బట్టలు మార్చుకొని పోయేది రోజు. నిన్న బట్టలు మార్చుకోలేదు స్కూల్ డ్రెస్ మీదనే పోయింది. ఎప్పుడు వస్తావు అమ్మ అంటే అర్ధగంట తర్వాత వస్తావు మమ్మీ, ఇప్పుడు వీడికి వస్తా, ఇంటికి పోతావు అంటే వీడికి వస్తా అని పోయింది. ఇదే ఇంటికే పోయిందో అనుకుని నేను అనుకున్న 5 గంటలకు మళ్ళీ వాళ్ళ పిల్లల పేరెంట్స్ నాకు ఫోన్ చేసి చెప్పేదాకా నాకు తెలియదు ప్రతిభ లేదని. తర్వాత మా ఆయనకు ఫోన్ చేసి వీడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం సార్. మీ పాప ఏం చెప్పింది? ప్రతిభ అండి, ఒకటే పాప, ఫ్యామిలీ మొత్తం ఒకటే. ప్రతిభ మేము పొద్దున 8 గంటలకు వెళ్ళిపోతాం. పాప మేము ఒక ముందుకే వెళ్ళలేదు, ఇంకా అప్పటి వరకు ఎగ్జామ్కి వెళ్ళలేదు. ఎగ్జామ్కి వెళ్ళింది, వచ్చింది, రాసి వచ్చిందంట. కానీ వాళ్ళ అమ్మకు చెప్పిన పెద్దమ్మనైతే నేను అసలు తెలియదు. వచ్చింది ఆమె ఎగ్జామ్ రాసి వచ్చి షాప్ కాడికి వచ్చింది, బ్యాగ్ అక్కడ వేసి వెళ్ళిపోదామని చెప్పిందంట. ఎడికి పోతున్నాం అంటే పేరెంట్స్ ఇట్లా మా ఫ్రెండ్స్ రమ్మంటారు, అక్కడ పార్టీ చేసుకుంటున్నాం మమ్మీ అని చెప్పిందంట. పార్టీ చేసుకుంటున్నామంటే మా తొందర రాని ఈమె చెప్పిందంట. తొందర రమ్మంటే వస్తాం మమ్మీ 10 నిమిషాలు అలా అని చెప్పిందంట. ఇంకా అంతవరకు మాకు తెలియదు. ఇక మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మాకు ఫోన్ చేస్తేనే మాకు తెలుసు. 6 వరకు మాకు అసలు ఆ పిల్ల ఎక్కడ వెళ్ళింది ఏం కథ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉందని తెలుసు. కానీ మళ్ళీ సార్ కానీ ఎవరు కానీ ఓనర్స్ కానీ అసలు మాకు ఇన్ఫర్మేషనే లేదు సార్. అసలు ఇన్ఫర్మేషన్ అనేదే లేదు మొత్తానికి.
అలాగే కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. మీరు చూశారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 5 అమ్మాయిలు. ఇప్పటివరకు కూడా మేనేజ్మెంట్ కూడా ఏం స్పందించట్లేదు. మీరు మాట్లాడారా ఏమన్నా వాళ్ళతో? నేను మాట్లాడాను సార్, నైట్ మాట్లాడాను, పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడిపించాను. ప్రగతి స్కూల్ నుంచి ఇంతకుముందు అయిన ఇష్యూలు దారుణంలో కూడా ఆయనకి ఏమైపోయిందంటే నైట్ ఇక్కడ ఫోన్ కాల్ మాట్లాడితే ఇక్కడ 5 మంది పిల్లలు వెళ్ళిపోయారని చెప్పేసి అంతగానం మాట్లాడుతుంటే కూడా ఆయన ఏమాత్రం అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పేసి మల్లాపూర్లో ఉన్నా అని చెప్పేసి అంబర్పేటలో ఉన్నా అని చెప్పేసి వీళ్ళు ఏడుస్తుంటూ నైట్ పొద్దున్న 5 గంటల వరకు ఇక్కడనే ఉండి ఇక్కడ నుంచి వెహికల్ ప్రొవైడ్ చేసి పాపం డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి వెతకడం జరుగుతుంది. మీడియా సోదరుల వల్ల పోలీసు వాళ్ళ తాను అవుతుంటే స్కూల్ యజమాన్యం వీళ్ళకి ఎటువంటి స్పందించకుండా ఇంకో విధంగా ఏంటంటే పాపం వాళ్ళు కొట్టుమిట్టాడుతుంటే ఫోన్ చేసి పిలిచినా కూడా రాలేకుండా జరుగుతుంది. పిల్లల కోసం మేము వెతుకుతున్నాం. విజయవాడ వెళ్ళినాం మా టీము, మళ్ళీ మా పేరెంట్స్ టీం వెళ్ళింది, డిపార్ట్మెంట్ వెళ్ళింది. ఇక్కడ నుంచి అన్ని విధాలుగా మేము ప్రయత్నిస్తున్నాం కానీ స్కూల్ నుంచి ఎటువంటి స్పందన లేదు సార్. ఎంత దారుణకరణమైన విషయం అంటే అసలు ఆయన ఎందుకు అంత పట్టించుకుంటలేదు. ఇంటి పీటకి 6వ కేసు అయింది. ఈ కేసులకు ఆయనకి ఏం అసలు ఎందుకు పట్టించుకుంటలేడు. యజమాన్యం నడుపుదాం అనుకుంటున్నా ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర అంటే ఈ రోజులు బాగలేవు. పిల్లల్ని ఏమైనా చేస్తారా అన్న భయం మాకు ఆందోళన కలుగుతుంది. అవన్నీ తీసుకుంటే ఇప్పుడు పేరెంట్స్కి అండగా ఉండి యజమాన్యం మేము ముందున్నామమ్మా అనేవలసింది పోయి ఎందుకు రావాలని చెప్పేసి అంటే ఇది ఎంతవరకు న్యాయం అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం పోలీసులు 4 టీంలు రంగంలోకి దింపారు. పిల్లల ఆచూకు కోసం ఒకవైపు గాలిస్తున్న పరిస్థితి ఉంది. పేరెంట్స్ మొత్తం కూడా ఆందోళన ఉన్నారు. ఇప్పటివరకు కూడా వాళ్ళకి సమాచారం లేదు, కనీసం ఎక్కడున్నారనేది కూడా తెలియదు. గన్నవరం దగ్గర ఒక సిగ్నల్ ట్రేస్ అవుట్ అయింది, కానీ అది తర్వాత స్విచ్ ఆఫ్ కావడంతో వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. 4 టీంలు ప్రస్తుతం పిల్లల ఆచూకీ కూడా గాలిస్తున్నాయి. మరొక వైపు స్కూల్ మేనేజ్మెంట్ మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రగతి నగర్ నుండి వాళ్ళు వెళ్ళిన దారిలో సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు పోలీసులు. ఆ సీసీ కెమెరా ఆధారంగా వాళ్ళతో పాటు ఎవరెవరు ఉన్నారు, ఇంకా మరొక 2 కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో ఒక మాజీ టీచర్ కూడా ఉన్నాడు, షబ్బీర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు అనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ పిల్లల ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు ఒకవైపు, మరొక వైపు పేరెంట్స్ కొంతమంది కూడా ఇక్కడ నుండి వెళ్ళారు, వాళ్ళు కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా ఇంకా 5 పిల్లలకు సంబంధించిన ఆచూకీ మాత్రం